everyone, welcome back to Posty Talks YouTube channel. And today video ఏంటంటే నేను ఈరోజు హెయిర్ కి ఇండిగో పౌడర్ పట్టించుకుంటున్నాను అనమాట. అది ఏంటంటే ఇదండి ఇండిగో పౌడర్ అని వస్తుంది అనమాట. ఇది వచ్చేసి రిచ్ హెయిర్ కలర్ లూస్ట్రస్ షేడ్ న్యాచురలీ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. ఇది పట్టించుకుంటే ఇది ఎవరికైనా చుట్టూ ఉన్న వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది అనమాట. చుట్టూ అండ్ హెయిర్ కూడా సాఫ్ట్గా సిల్కీగా వస్తాయి అనమాట. సో ఇది నేను ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే మా మమ్మీ అయితే కొంచెం కవర్స్ అన్ని వేసుకుంటుంది. అంటే మామూలుగా హెయిర్ కి పట్టించేటప్పుడు గ్లౌజులు వేసుకుంటారు కదా, అలా గ్లౌజులు అయితే వేసుకుంటుంది అనమాట. ఫుల్గా కవర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇండిగోలో అది కెమికల్ కాబట్టి అది మనం కంట్లోకి పడినా లేకపోతే ఫేస్ మీద ఎక్కడైనా అప్లై అయినా కూడా కొంచెము ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో అలా మనము ఫుల్గా గ్లౌజులు అనేది మన చేతులకి వేసుకోవాలన్నమాట. అలా ఈ గ్లౌజులు కూడా బయటే దొరుకుతాయండి. ఎంత తక్కువ అమౌంటే ఉంటుంది, మామూలుగా చేతులతో కూడా పట్టించుకోవచ్చు. కాకపోతే గ్లౌజులు వేసుకుంటే కొంచెం మంచిది అని అంతేనండి. గ్లౌజులు ఫుల్గా కవర్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మామూలు చాలా మంది ఉత్త చేతులతో కూడా పట్టించుకుంటుంటారు, అంటే గ్లౌజులు వేసుకోకుండా. సో గ్లౌజులు వేసుకొని పట్టించుకోవచ్చు, కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాల. ఇప్పుడు ఇండిగో పౌడర్ తీసి కొంచెం ఆ కప్లోకి వేసుకోవాలన్నమాట. అంటే మీరు ఎంత పట్టించుకోవాలనుకుంటారంటే మినిమం క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ దాంట్లోకి వేసేసుకుంటాం పౌడరు. మన హెయిర్ని బట్టి మనకు ఎంత పెద్దగా ఉందా జుట్టు లేదు లేదా చిన్నగా ఉందా అని చెప్పేసి ఆ హెయిర్ తగ్గట్టు మనము చేసుకుంటాం అన్నమాట. ఇది నేనైతే ఇది బయట తీసుకున్నానండి. నాకు బయట అయితే దొరికింది అనమాట. 200 రూపీస్తో దొరికింది. ఇది వచ్చేసి మనకి 150 గ్రామ్స్ ఏమో వస్తుంది అనమాట. సో లోపల ఇది పౌడర్ వేసుకున్నాక కొన్ని మంచినీళ్ళు తీసుకొని దాంట్లోకి వేసేస్తాము. మనకు పౌడర్కి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కూడా నీళ్ళగా అయిపోతుంది. కొంచెం మన పౌడర్ క్వాంటిటీ బట్టి మనం అందాజుగా వేసుకోవాలన్నమాట. ఇదైతే ఎవరికి తెలిసింటుందంటే గాడ్రేజ్ డైస్ వాడుతుంటారు కదా, వాళ్ళకైతే తెలిసింటుంది అనమాట. ఇది అంటే వాళ్ళకే తెలిసింటుందని కాదు, ఇంకొంతమంది నేను చెప్పేది వాళ్ళకైతే ఇంకా బాగా తెలిసింటుంది, ఎందుకంటే వాళ్ళు వాడుతుంటారు కాబట్టి. సో ఇలా మనము ఆ నీళ్ళని మిక్స్ చేసుకోవాలన్నమాట పౌడర్తో కలిపి. పౌడర్ అయితే మనకి ఉంటలుగా ఉండకూడదు అనమాట. ఉంటలుగా ఉంటే మనకి జుట్టు సరిగ్గా అంటదు. ఉంటలుగా కాకుండా నీళ్ళగా బాగా మిక్స్ చేసేసి దాన్ని ఉంటలుగా ఉండేది బాగా దాన్ని ఏమంటారు నులిమి అంటారు కదా, దాన్ని అలా బాగా కలిపి బాగా నీళ్ళగా వచ్చేంత వరకు మనం దాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా కలుపుకున్నాక హెయిర్ మొత్తం బాగా లూజ్గా చేసేసుకొని, సో హెయిర్ అంతా ఇలా లూజ్ చేసేసుకున్నాక అది అప్లై చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను, చూసేసేయండి. నీట్గా ముందర నుంచి బాగా కవర్ చేసుకుంటూ మనం దాన్ని అప్లై చేసుకోవాలన్నమాట. అది జస్ట్ లైక్ మెహందీ కలర్లోనే ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, సేమ్ లైక్ మెహందీ స్మెల్ ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఇది చాలా మంది ఇంతకు ముందు హెన్నా కూడా అనేవాళ్ళు. ఇప్పుడైతే ఇండిగో పౌడర్ అని వచ్చింది కాబట్టి నేనైతే ఇండిగోనే అంటున్నాను అనమాట. సో నేను యాక్చువల్గా ఇది బయటకి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే కొంచెం సౌండ్ ఉంది, చూసే వాళ్ళకి క్లియర్గా కనపడదని నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట ఈ వీడియోకి. సో మీకు క్లియర్గా వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే కొంచెం బాగా థిక్గా అప్లై చేయాలన్నమాట. ఇది చూడండి, నేను జూమ్ లో చూపిస్తున్నాను మీకు. వెనకాల ఎలా ముందర నుంచి ఎలా అప్లై చేసుకోవాలి, వెనకాల లోపలంతా ఎలా అప్లై చేయాలి అనేది అనమాట. నాది హెయిర్ తక్కువ కాబట్టి నాకు ఈజీగా అయిపోతుంది. ఒక 15 మినిట్స్ అయితే పట్టింది నాకు. చాలా ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం పట్టచ్చు, తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి తక్కువ టైం పడుతుంది. బాగా లోపలంతా బాగా రబ్ చేయాలన్నమాట ఈ పౌడర్ని.
డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ప్లస్ సిల్కీ హెయిర్ కావాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఈ పౌడర్, ఇండిగో పౌడర్ అని. నేనైతే ఆన్లైన్లో ఇంతకుముందు తెప్పించుకోసేంటి, అది అయిపోయింది కాబట్టి నేను బయట ఇంకా ఆన్లైన్లో ఏం తీసుకుంటామని నేను బయట అయితే తీసుకున్నాను. ఇది ఆయుర్వేదిక్ షాప్లో ఎక్కడ పోయి అడిగినా దొరుకుతుందండి మీకు. చాలా మంది ఒక్కరే పట్టించుకుంటూ ఉంటారు, వాళ్ళకి అలవాటు ఉంటుంది. కానీ నాకు వెనకలు కనపడదు కాబట్టి మా మమ్మీతో బాగా పట్టించుకుంటాను. మా మమ్మీ బాగా పట్టిస్తుంది, కొంచెం మా మమ్మీకి అలవాటు ఉంది కాబట్టి. సో కొన్ని లోపల బాగా దాన్ని ఏమంటారు, లోపల హెయిర్ లోపల ఎంట్రికలు బాగా ఉంటాయి కదా, వాటికి కూడా పట్టిస్తే మనకి గ్రిప్ వస్తుంది అనమాట. ఇంకొకటి, మీరు స్నానం చేసేటప్పుడు కూడా ముందు మంచి నీళ్ళతో కడిగేసేయండి, మొత్తం అంతా మంచి నీళ్ళతో కడిగేసాక ఆ తర్వాత షాంపూ వేయండి. ఎందుకంటే షాంపూ వేస్తాను మళ్ళీ వెంటనే చేతికి అతుక్కుంటుంది అనమాట. అంటే మీ ఇష్టం, అది మీ కంఫర్ట్ జోన్. నేనైతే ముందు మంచినీళ్ళతో మొత్తం కడిగేస్తాను అనమాట. కడిగేసినాక ఆ తర్వాత నేను షాంపూ వేసుకుంటాను అనమాట. నాకైతే 2 కప్స్ అయితే పట్టిందండి, అంటే ప్లాస్టిక్ బాక్సులు అవి 2 ప్లాస్టిక్ బాక్సులు అయితే పట్టింది నాకు. ఇంకొంచెం ఎక్కువ వేరున్న వాళ్ళకి ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది కాబట్టి అది మీ ఇష్టము. సో ఇలా మా మమ్మీ పట్టిస్తుంది చూడు, అలా చేసుకోండి మీరు కూడా. అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది స్మెల్. ఇలాగేమో ఈసారి అయితే ఇరిటేషన్ ఏం రాలేదు, చక్కగింతలు ఏం పట్టలేదు, చాలా బాగుంది. ఆరిపోయింది. ఒక 45 మినిట్స్ పెట్టుకుంటే ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ పెట్టుకుంటా కూడా మంచిదే. ఒక మ్యాక్సిమం 1 అవర్ కంటే ఎక్కువ పెట్టుకోని అవసరం లేదు ఇది, ఎందుకంటే అప్పటికే ఆరిపోయి ఉంటుంది. పట్టించుకున్నాక వెంటనే ఫ్యాన్ కింద కానీ ఎక్కడైనా కూర్చోండి, త్వరగా ఆరిపోతుంది, మీకు అడ్వాంటేజ్ వస్తుంది దాని నుంచి. అలా బయట ఎక్కడైనా తిరుగుతానా అలా చేసినా కూడా మీకు గాలి వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఫ్యాన్ కింద అయితే కొంచెం మీకు తొందరగా ఆరుతుందని చెప్తున్నానండి. సో క్లీన్గా మనకి గ్లౌజులకి ఏమీ లేకోకుండా పట్టించేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. అప్లై చేసుకునేది కూడా చాలా నీట్గా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే పౌడర్ కూడా వేస్ట్ కాకుండా చూసుకోవాలి మనము. సో ఇప్పుడు మనము నీట్గా అప్లై చేసుకున్నాం కాబట్టి మనం ఒకరికి 2 సార్లు అది అంటిందా లేదా అనేది చూసుకోవాలండి. అంటిందా లేదా అనేది చూసుకున్న తర్వాత మనము ముందుకు ఎప్పుడవచ్చు. స్నానం చేసేటప్పుడు మంచినీళ్ళతో ఉన్నా బోనీళ్ళతో ఉన్నా అని మీకు ఏది ఉంటుంది, అంటే ఉప్పు నీళ్ళు అని ఉంటాయి, మీ ఇష్టం. అది మీ అంటే ఆ టైంకి ఏ నీళ్ళు ఉంటే ఆ నీళ్ళతో, ఎప్పుడు మంచినీళ్ళు ఉండాలనే ఇది లేదు కదండి మనకు. చాలా కొంచెము మనం మంచినీళ్ళు ఉంటే బెస్ట్. ఉప్పు నీళ్ళున్న ఆ టైంకి ఏం తీసుకురాలేం కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే మనము. సో మా మమ్మీ అయితే బాక్స్ ఇస్తుంది చూడండి, ఇది నేను చూపిస్తాను మీకు ఎట్లుందనేసి. లోపల మెహందీ కలరే ఉంటుంది, గ్రీన్ కలర్లో. నాకైతే చాలా బాగా వర్క్ అయింది ఇది. సిల్కీ హెయిర్, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఇది. డాండ్రఫ్ త్వరగా వెళ్ళిపోతుంది. చాలా మందికి పింపుల్స్ వస్తుంటాయి డాండ్రఫ్ గురించి. సో ఇప్పుడు చూడండి మీరు, నేను చూపిస్తున్నాను కదా, ఇది అలా ఉంటుందండి. నీళ్ళగా చేసుకుంటే, మనం ఉంటలు లేకుండా చేసుకుంటే బాగుంటుంది. మా మమ్మీకి ఎందుకు కొంగలేదు కాబట్టి కొంచెం నన్ను పట్టుకొని హెల్ప్ చేయమని అడుగుతాను కాబట్టి నేను పట్టుకొని హెల్ప్ చేశాను అనమాట. సో ఇప్పుడంతా పట్టించేసింది, మ్యాక్సిమం అయిపోయేకి వచ్చిందనమాట. దాదాపు ఒక 20 మినిట్స్ అయితే పట్టిందండి. నాకు బాగా థిక్గా అప్లై చేయమంటాను నేనైతే, ఎందుకంటే పదే చేసుకోం కదా, ఒక్కసారే చేసుకుంటాను. నేనైతే మంత్లీ ఒక 2 టైమ్స్ చేస్తానండి. మీ ఇష్టం, అది మీ టైం బట్టి. మీకు ఓపిక ఉంటే ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇది పట్టించుకునేటప్పుడు మీరు కొంచెం మంచి డ్రెస్సులు కాకుండా ఏదైనా నైటీలు కానీ టీషర్ట్స్ కానీ వేసుకుంటే మీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మెడ మీద ఉంటే అవుతుంది, సో డ్రెస్సెస్కి అవుతుంది కాబట్టి కొంచెం మీరు పాత బట్టలు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. కలర్ అవుతుంది కాబట్టి, కలర్ అయితే పోదు కాబట్టి నేను చెప్తున్నాను. స్కిన్కి అయితే కలర్ అయితే పోతుంది, మనం మామూలు డ్రెస్సులకి అయితే పోదు కాబట్టి నేను ఏదన్నా మీరు నైటీ కానీ
టీ షర్ట్స్ కానీ పాతవి ఏమైనా ఉంటే వేసుకొని పట్టించుకుంటే మీకు కొంచెం క్లీన్గా ఉంటుంది, భయం అనేది ఉండదు. అదే కలర్ డ్రెస్సులు కానీ వైట్ డ్రెస్సులు కానీ వేసుకున్నారంటే అస్సలు పోదు. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఉండేటప్పుడు వాడే డ్రెస్సులు అయితే వేసుకుంటేనే బాగుంటుందండి. వేసుకొని పట్టించుకుంటే నీట్గా ఉంటుంది. సో డస్ట్ అనేది కాదు, భయం అనేది ఉండదు కూడా. ఉతుకుతే పోతుంది అనుకోండి, నేను అనేది కాదు, వేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మనకు పట్టించేది అయితే అయిపోయింది మమ్మీ. చూడండి, చూస్తున్నారు కదా, చాలా బాగా ఉంది. అంత మొత్తం కవర్ అయిందండి, మొత్తం కవర్ అయిపోయింది. ఇలా మొత్తంగా కవర్ చేసుకొని ముందు నుంచి పట్టించేసుకుంటే లోపల గ్యాప్స్ కానీ అన్నీ అనుకుంటే చాలా బాగుంటుంది. మా మమ్మీ అయితే ఇంకా దాంట్లో పెట్టి మరీ అంటుంది, అంటే ఎందుకు వేస్ట్ చేయాలా అని ఉంది కదా. ఇప్పుడు మనం అంతా పైకి తీసుకొని దువ్వాన్తో అయితే దువ్వకండి ఫస్ట్లో, తర్వాత ఇలా చుట్టేసి అది అంటే మీరు ఎట్లా పైకి పోనీటైల్ వేసుకొని ఎట్లా కట్టుకుంటారో అది మీ ఇష్టము. నేనైతే ఇట్లా కట్టుకుంటాను కాబట్టి మా మమ్మీ ఇట్లా కడుతుంది. సో ఇలా టైట్గా తీసుకొని అంతా మనం క్లిప్ పెట్టేసుకుంటే అయిపోయింది. అప్లై చేసుకోవడం అయిపోయింది, క్లిప్ పెట్టుకోవడం అయిపోయింది అనమాట నాకు. సో ఇలా ఉంటుంది అనమాట మనకు. ఫినిష్ అండి, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అనమాట. నొసుల దగ్గర బాగా అనుకోవాలా, అంటే స్నానం చేస్తే పోతుంది అనుకోండి, అది వేరే మాట. సో ఇదండి అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకోసారి చూపిస్తానమాట అది ఇండిగో పౌడర్ అనేది. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీరు ఇది ఏమైనా మీకు అవసరం పడితే చూడొచ్చు, లేదంటే అమెజాన్లోకి వెళ్ళినా లేకపోతే బయట అయినా ఇండిగో పౌడర్ అంటే హెయిర్కి వాడే పౌడర్ అంటే వాళ్ళు ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో వచ్చినందుకు. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను ఇంకోటి మళ్ళీ వీడియోతో వస్తానమాట. నెక్స్ట్ అంటే కొన్ని ఫ్యూ డేస్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంచెం ఇప్పుడు టైం పడుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అంటే కొంతమందికి వెళ్తుంది అనమాట, తెలియని వాళ్ళు చూస్తారు. సో నేను మళ్ళీ వేరే వీడియోతో వస్తానమాట మీ ముందుకి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ఓష్ని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అందరికీ, బాయ్ బాయ్.